ఓం విఘ్నేశ్వరాయ నమ. కార్తీక పురాణము 28వ అధ్యాయము. జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు. తాను ఎంతటి కోపవంతుడైనా వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించాడు. అందుకే అట్టి ప్రయాసల పాలైనాడు. అందువలన ఎంతటి గొప్పవారైనా వారాచరించే కార్యాలను జాగ్రత్తగా తెలుసుకోవాలి. తరువాత దుర్వాసుడు శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళి తనను వెన్నంటి తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరకు వెళ్ళి, అంబరీష, నా తప్పు క్షమించి నన్ను రక్షించు. నీపై నాకు అనురాగంతో నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణానికి ఆహ్వానించావు. కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలాన్ని నాశనం చేయటానికి తలపెట్టాను. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణాలు తీయటానికి సిద్ధమైంది. నేను విష్ణువు దగ్గరకు వెళ్ళి ఈ విష్ణు చక్రము వలన ఆపద నుంచి రక్షింపమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పాడు. అందువలన నువ్వే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనా ఎంత నిష్టగలవాడనైనా నీ నిష్కలంక భక్తి ముందు ఇవేవీ కూడా పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుంచి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకు ఇవే మా మనఃపూర్వక వందనాలు. ఈ దుర్వాస మహాముని తెలిసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈయనను ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింపదలచితివేని ముందు నన్ను చంపి తర్వాత దుర్వాసుని చంపు. నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నువ్వు శ్రీహరి చేతిలో అనేక యుద్ధాలలో అనేక మంది లోకకంటకాలను చంపావు. శరణుగోరే వారిని ఇంతవరకు చంపలేదు. అందువలన ఈ దుర్వాసుడు ముల్లోకాలు తిరిగినా ఇతనిని వెంటాడుతూ ఉన్నావే కానీ చంపలేదు. సురసురాది భూతకోటులన్నీ ఒక్కటిగా ఏకమైనా నిన్నేమీ చేయలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డము లేదు. ఈ విషయము లోకమంతటికి తెలుసు. అయినా మునిపొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపు అని ప్రార్థిస్తున్నాను అన్నాడు. నీ యందు శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది. నీ యందు శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది. నిన్ను వేడుకున్నట్లయితే శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షించు అని అనేక విధాలుగా స్తుతి చేశాడు. అప్పుడు రౌద్రాకారముతో నిప్పులు కక్కుతున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేసర అంబరీష, నీ భక్తిని పరీక్షించటానికే ఇలా చేశాను కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులు అయిన మైదుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నువ్వెరుంగుదువు. లోకములో శిక్షరక్షణ కోసము శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాలలో ధర్మాన్ని స్థాపిస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపి అయిన దుర్వాసుడు నీ పైన పగబోని నీ వ్రతాన్ని నాశనం చేసి నిన్ను ఇక్కట్లో పెట్టాలని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను తిలకించాను. నిరపరాధివైన నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణజవలననే తరుముతున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మతేజస్సు కలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు. కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్త అయిన బ్రహ్మతేజస్సు కంటే, కైలాసపతి అయిన మహేశ్వరుని తేజస్సు కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు కల దుర్వాసుడు కానీ, క్షత్రియ తేజస్సు కల నువ్వు కానీ తులతూగరు, నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించేవారు ఎలాంటి విపత్తుల నుంచైనా తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతా విస్మరించి శరణార్థియై వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మం నువ్వు నిర్వర్తించమని చక్రాయుధము పలికింది. అంబరీషుడా పలుకులను ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదుల యందు స్త్రీల యందు గౌరవము కలవాడను. నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండాలనే నా అభిలాష. కనుక శరణు కోరి ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షించు. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలాలు ఏకమైన నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. కాబట్టి నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదాలపై పడ్డాడు. అప్పుడు సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి
గాఢాంగలింగనము వనర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రము 3 కాలాల యందు ఎవరైతే పఠిస్తారో, ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలము వృద్ధి చేసుకుంటారో, ఎవరు పరులను హింసించక, పరధనాలను ఆశపడక, పరస్త్రీలను చెరపట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకాలు చేయకుండా ఉంటారో, అట్టివారి కష్టాలు నశించి ఇహలోకమందు పరలోకమందు సౌరసౌఖ్యాలతో సర్వసౌఖ్యాలతో తొలదూగుతారు. కాబట్టి నిన్ను దుర్వాసుని రక్షిస్తున్నాను. నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపొంగవని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. కార్తీక పురాణము 28వ అధ్యాయము సంపూర్ణము.